ఓసారి ఒక దేవత, ఒక దానవుడు ఆత్మజ్ఞానం కోసం ఒక మహర్షి వద్దకు వెళ్ళారు. చాలా కాలం అతన్ని సేవించి విద్య నేర్చుకున్నారు. చివరికి ఆ మహర్షి, మీరు దేనికోసం అన్వేషిస్తున్నారో అది మీలోనే ఉంది అని చెప్పాడు. అది విని ఆ ఇద్దరూ, అంటే శరీరమే ఆత్మ అన్నమాట అని భావించి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. మాకంతా తెలిసింది, శరీరమే ఆత్మ అంటే మనమే ఆత్మ, కాబట్టి హాయిగా తింటూ త్రాగుతూ సుఖంగా ఉందాం, మనకు మించిన ఆత్మ లేదు కదా అని తమ వారికి బోధించారు. దానవుడు సహజంగా మందబుద్ధి, అందుకని ఆత్మ అంటే శరీరమే అన్న విషయం గూర్చి మరలా ఆలోచించుకోలేదు. అదే వాస్తవమని తృప్తిపడి దాని ప్రకారం శరీరమే ఆత్మగా జీవించడం మొదలుపెట్టాడు. దేవత మందబుద్ధి కాడు, అతనిది విశుద్ధ బుద్ధి. అయినా ఋషి బోధను అతను కూడా మొదట్లో పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. ఈ శరీరమే ఆత్మ కాబట్టి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దివ్యంగా అలంకరించుకోవాలి, ఇంద్రియ విషయ భోగాలన్నీ బాగా అనుభవించాలి అని అనుకున్నాడు. కొన్ని రోజులు అలా గడిచాయి. ఓ రోజు దేవతకు కాస్త అనుమానం వచ్చింది. ఋషి బోధకు అర్థం ఇది కాదేమో అని అనుకున్నాడు. ఆలోచించాడు, దీనికన్నా మించిన అర్థం ఉండాలి, ఋషిని అడుగుతాను అని నిశ్చయించుకున్నాడు. మళ్ళీ మహర్షి వద్దకు వెళ్ళాడు. భగవాన్, ఈ శరీరమే ఆత్మనా? మరి శరీరాలు నశించిపోతుంటాయి కదా, ఆత్మ అవినాశి కదా, మరి శరీరం ఆత్మ ఎలా అవుతుంది అని అడిగాడు. ఆ ఆత్మవు నువ్వే, అదేమిటో నువ్వే తెలుసుకో, తత్వమసి, అదే నువ్వు అని మహర్షి చెప్పాడు. దేవత మరలా ఆలోచించాడు. ప్రాణం ఆత్మ కావచ్చు అనుకున్నాడు. కానీ తాను తిన్నప్పుడు ప్రాణం శక్తివంతంగా ఉండడం, ఉపవాసం ఉన్నప్పుడు ప్రాణం నీరసంగా ఉండటం గమనించాడు. సందేహం కలిగింది. గురువు వద్దకు మళ్ళీ వెళ్ళాడు. ఆచార్య, ప్రాణమే ఆత్మనా అని అడిగాడు. తత్వమసి, అదే నువ్వు అంటూ ఋషి మరల అదే బోధ చేశాడు. దేవత దీర్ఘంగా ఆలోచించాడు. బహుశా మనస్సు ఆత్మ కావచ్చు అని అనుకున్నాడు. కానీ మనసులో మంచి భావాలు, చెడు భావాలు వస్తూ పోతూ ఉంటాయి. మంచి చెడుల మిశ్రమం ఆత్మ ఎలా అవుతుంది? కాబట్టి మనస్సు ఆత్మ కాజాలదని నిర్ణయించుకున్నాడు. మరలా మహర్షిని మనస్సే ఆత్మ అంటారా అని అడిగాడు. కాదు, నువ్వే అది, తత్వమసి, కనుక్కో అని మరలా అదే బోధించాడు మహర్షి. దేవత మరింత దీక్షతో తత్వ విచారణలో మునిగాడు. అంతే, తానే ఆత్మనన్న సత్యం కనుగొన్నాడు. అవాక్ మానసగోచరం, అద్వితీయం, జనన మరణ రహితం, కత్తులు, అగ్ని, వాయువు, జలం దేనితో కూడా ఎట్టి వికారానికి లోను కానిది, ఆద్యాంతరహితం, అచలం, అస్పృశ్యం, సర్వజ్ఞం, సర్వశక్తిమంతం అయిన ఆత్మ తానేనని తెలుసుకున్నాడు. తాను మనసుకు, శరీరానికి, అన్నింటికీ అతీతుడనన్న నిజం గ్రహించాడు. దానితో ఆ దేవతకు అవధులే లేని ఆనందం కలిగింది. అయితే పాపం, ఆ దానవునికి మాత్రం శరీరంపై వ్యామోహం వల్ల ఆత్మానందం లభించనే లేదు. విన్నాం కదా. మనం కూడా దేవత వలె తత్వ విచారణ చేస్తూ ఆత్మజ్ఞానాన్ని అన్వేషించాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మరలా మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.